ఏంటి గొడవ? ఫ్రస్ట్రేషన్ సార్. అవతల మా వాళ్ళు చెత్త కొడుతున్నాడు సార్. ఇది కూడా చూడండి అయ్యా. అదే చూస్తున్నాం సార్. చూస్తున్నారటగా. ఈ గొర్రెలు ఏం చేసినా ఒకసారి చూడండి. చూడండి. చెప్పు చెప్పు తగుదే ఏదైనా మాట్లాడమంటే. మా రెండు చెక్కల వాడమ్మో. A few minutes later. ముక్కలు అస్సలు వద్దు, 3 మేకులు వద్దే వద్దు. పాపిష్టి దేవుడమ్మా, వాడు పాపుల దేవుడమ్మా. పైన వాళ్ళు మాకు డిస్టర్బెన్స్ చేస్తున్నారని చెప్పాను ప్రభాట్ గారు. అయితే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారని చెప్పారు. మీరు ఖాళీ చేసి వెళ్ళిపోదని చెప్పానా? ఖాళీ చేసి వెళ్ళిపోయారు ప్రభాట్ గారు. ఖాళీ చేసి ఇంకోసారి. అవును. అయితే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారని చెప్పారు. మీరు ఖాళీ చేసి వెళ్ళిపోదని చెప్పానా? ఖాళీ చేసి వెళ్ళిపోయారు ప్రభాట్ గారు. ఖాళీ చేసి కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. పొందుతుండగా పరిశుద్ధ ఆత్మశక్తిలో బిడ్డలు ఆవరించండి. 2 ముక్కలమ్మ ఇట్లా పట్టుకో, ఇట్లా గట్టిగా పట్టుకో. ఎక్కడో కొడుతుంది సీన. పరిశుద్ధాత్మ దేవ తండ్రి పట్టుకొని ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకద్ది. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? కరెక్ట్ గా అదే బొక్కల నుంచి వెళ్ళిపోయింది సార్. నాగరాజు గారు వేసుకోండి. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్న కదా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇదేందా ఇది నేను చూడలా. కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. వినాయేసునాథం ననాదో ననాద సదా యేసునాథం స్మరామి స్మరామి. ఏంట్రా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ప్రభో యేసునాథ ప్రసీద ప్రసీద ప్రియం యేసునాథ ప్రయచ్చ ప్రయచ్చ. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎందురా, చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్ బాండ్రా. మేము 2 years నుంచి ట్రై చేస్తున్నాం ప్రెగ్నెన్సీ కోసము. టాబ్లెట్స్ యూజ్ చేసాము, కాలే. లోపలేం లేదు, డొల్లా. దాని తర్వాత పాస్టర్ గారు వచ్చి ప్రేయర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ రోజు చెప్పారు పాస్టర్ గారు, మీకు దేవుడు అబ్బాయిని ఇస్తారని చెప్పేసి. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నట్టు తెలిసిపోతే ఆ రోజు చెప్పేసి వెళ్ళిపోయారు పాస్టర్ గారు. నేను ఫోన్ చేసి మళ్ళీ చెప్పాను. ఆ నెక్స్ట్ వీకే కన్సీవ్ అయిపోయింది ప్రెగ్నెన్సీ. ఏదో తేడాగా ఉందేంటి? వీక్లో నేను పాస్టర్ గారు కాల్ చేసి చెప్పాను. రోజు డెలివరీ అయింది, అబ్బాయి పుట్టాడు.
మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకి? ఏదో తేడాగా ఉందేంటి? ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? తెలుసుకోవాలని ప్రయత్నించు, చచ్చిపోతావు. తీసేరా, తీసేయి. పడిపోతున్నాయి యూరిన్ లో, స్టోన్స్ పడిపోతున్నాయి యూరిన్ లో. రిపోర్ట్స్ చూస్తున్నా, ఏదో నాకు కనబడుతుంది 0.7 ఏదో కనబడుతుంది. కరెక్టా? ఏంటి మమ్మీ ఎవడీడు? రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి. పిల్లలు లేరు. ఎన్నాళ్ళు అవుతుంది నీకు వివాహం? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి బిడ్డలు లేరు. పెద్ద ఐడియా అది. డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఏమన్నారు డాక్టర్లు? గర్భసంచిలో నీటి పొరుగులు ఉన్నాయి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ప్రేరాలు. నీ గర్భసంచిలో ఉన్న ఆ నీటి బుడుగులు కరిగిపోతున్నాయి. అదేలాగా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నా చేతుల్లో నుంచి నీ గర్భములోనికి ఒక పవర్ రిలీజ్ చేస్తున్నాడు దేవుడు. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. నా చేతుల్లో నుంచి నీ గర్భములోనికి ఒక పవర్ రిలీజ్ చేస్తున్నాడు దేవుడు. అవునా? అబ్బా, నీ గర్భము తెరవబడ్డది. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. 17 సంవత్సరాల నింద మీ జీవితంలో కొట్టివేయబడుతుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవ్వదు, ఆటో వెనకాల కారు అని రాస్తే కారు అవ్వదు. అవును, క్లియర్ గా ఉందిగా. బ్రహ్మానందం గారి వీపు వెనకాల టీ షర్ట్ మీద ప్రభాస్ అని రాస్తే ఆయన పొడుగు అవ్వడం కాదండి. అలాగా పరిశుద్ధం అని రాసిస్తే అశుద్ధం పరిశుద్ధం అయిపోతుందా? వింటున్నాను సార్. ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబిల్ అంటున్నారు. తాగుబోతులు సార్ 44 మంది. ఎవరికి ఏది ఎప్పుడు 3 వస్తే రాసేశారు. వేసేసాడు, బాగా వేసేసాడు. చదువుతాను వినండి ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి. నహూము 3:5 చూడండి. నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధి అయి ఉన్నాను. నీ చెంగులు నీ ముఖం మీదకెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ అవమానమును నేను బయటపరుదును. నాకు అర్థం కాలేదు సార్. బయలుపరుతును అంటే వివరణ లేదు. దీనికి అర్థం ఏంటంటే, నీవు గనక ఎక్కువగా వ్యభిచారం చేస్తే సైన్యములకు రాజైన యెహోవా మాట ఇదే, నీకు నేను వ్యతిరేకంగా ఉంటాను. నీ లంగాని నీ ముఖం మీదకేసి నీ మానమును జనాలందరికీ ప్రజలందరికీ చూపిస్తున్నట్ట బైబిల్ దేవుడు. ఎన్ని 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 దారుణాలు సార్. చూసారా బైబిల్ వాక్యాలు ఎంత పరిశుద్ధంగా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో నుంచి. మేము చదువుతుంటే మీకు కోపాలు వస్తాయి, బూత్ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు నేను ఈ చదివిన వాక్యం చెప్తున్నాను కదా, నహూము 3:5 ఇప్పుడు ఈ వాక్యం అందులో లేకపోతే, బైబిల్లో లేకపోతే మాకొచ్చి అప్పుడు కామెంట్లు పెట్టండి. కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఒక స్థలంలో దేవతగా ఆరాధించబడే దురాత్మ, ఆ దురాత్మను నేను బయటికి తీస్తున్నాను. చెప్పు గట్టిగా. సిగ్గుండాలి.
ఒకడేమో ఎత్తైన కొండల మీదనే సైతానుంటాడు అని మా దేవుళ్ళను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడు. మరొకడు కనకదుర్గమ్మనే సైతాను దయ్యం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఇక్కడే సలగడనా గట్ల చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. అంతే. ప్రభు నన్ను పోగొడతాడా? ఏడుగురం దేవతలం, దుర్గామాత ఈడా. మేము జగన్మాతగా కొలుచుకునే మా కనకదుర్గమ్మను, మా దైవాలను దూషించి నోటికొచ్చినట్లు సైతాన్లతో దయ్యాలతో పోలుస్తుంటే ఇప్పుడు మేమేమనాలి? చెప్పు తీసుకొట్టండి సార్. వీళ్ళని తిట్టాలా వద్దా? మాట్లాడితే గొడవలు పెడుతున్నారు, గొడవలు జరుగుతున్నాయి అని అంటున్నారే, ఇలాంటి వారి వల్ల కదా గొడవలు జరుగుతున్నది. ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలం గొడవలు జరుగుతూనే ఉంటాయి. గొడవలకు ఆజ్యం పోస్తుంది మీరే. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.